విషయాలు ఉన్న విషయాలుగా అట్లీస్ట్ కొన్నైనా చెప్తున్నాయి. ఇది ఎస్ అని కొందరు, కాదని కొందరు అంటే అప్పుడు బ్రెయిన్స్ పనిచేస్తాయి మనుషులకు కూడా. ఏంటి, అది విన్నాము ఇది విన్నాము కాబట్టి ఓకే మనం ఇండివిజువాలిటీతో మనం కూడా ఆలోచించాలి అనే ఆలోచన శక్తిని కూడా పెంచుతున్నాం మేము. కాబట్టి సో ఒక మంచి వండర్ఫుల్ డెసిషనే వస్తుందండి. ఏది ఏమైనా అది ఏమి ఫైనల్ కాదు. పొత్తుల గురించి ఎవరు కలిశారా విడిపోయారా అన్నది కాకుండా ఎవరు వచ్చినా అండి భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి చేయాలి అని డిసైడ్ అయిందో అది మేము చేసేస్తాం. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. సాయి గారు అలాగే ప్యానల్ లో ఉన్న పెద్దలు అలాగే వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. హలో చెప్పండి చెప్పండి వినపడుతుంది చెప్పండి. శుభ సాయంత్రం అండి. మాట్లాడితే ఇప్పుడు సుహాసిని ఆనంద్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాష్ట్రంలో సంక్షేమం మాత్రమే ఉంది అభివృద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు. సంక్షేమం మాత్రమే ఉంది అభివృద్ధి లేదు అనే మాట మీరు మాట్లాడారండి, అందుకే నేను మాట్లాడుతున్నాను. సంక్షేమం మాత్రమే ఉంది అనేసి మీరు అనుకున్నారక్క. అభివృద్ధి లేదు అనేది ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్ లో మాత్రమే రాస్తున్నారు తప్పిస్తే అభివృద్ధి ఉంది అని మీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ్ లెక్కలు, మీ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో వచ్చినటువంటి మీ మెంబర్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాం అక్క. మీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వ లెక్కలను మేము చెప్తా ఉన్నాం అక్క. అలాగే ఎస్టీపీఐ లెక్కలు కానీ, అలాగే నీతి ఆయోగ్ సంబంధించిన ఇండెక్స్లు కానీ, ఆర్బీఐ ఇండెక్స్లు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి 2014 నుంచి 19 వరకు ఉందా, 19 నుంచి ఈ రోజు వరకు ఉందా అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన లెక్కల తేడతలం చేస్తా ఉన్నాయి అక్క. ఆంధ్రజ్యోతి ఈనాడులో వాళ్ళు కేవలం అభివృద్ధి లేదు కేవలం సంక్షేమం మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు రాస్తున్నంత మాత్రాన సంక్షేమం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీరా శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పి మొన్నటి వరకు రాసింది వాళ్ళే. మళ్ళీ ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమం మేము ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి కంటే కూడా 2 అంతలు 3 అంతలు సంక్షేమం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే దానికి కూడా బాకాలు ఉదుతూ ఆహో ఓహో చంద్రబాబు అని రాసేది కూడా వాళ్ళ లెక్క. దయచేసి భారతీయ జనతా పార్టీ దీన్ని గమనించాలి. ఎల్లో మీడియా ట్రాప్ లో ఒక జాతీయ పార్టీ అయినటువంటి మీరు పరగూడదు అని చెప్పేసి నేను సవినయంగా సాయి గారి సమక్షంలో మిమ్మల్ని మనవి చేసుకుంటున్నానక్క. ఇంకోటి పొత్తు కోసం అనేసి ఒక మాట అన్నారక్క. పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ టీడీపీ పార్టీతో వెంపర్లాడుతుంది. అమిత్ షా గారు మాటి మాటికి బాబు గారికి ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు. బాబు గారు మొహమాటం కొద్దీ అయ్యో అమిత్ షా ఫోన్ చేస్తున్నాడే, దేశంలో నెంబర్ 2 ఫోన్ చేస్తున్నాడే, ఫోనీలే పాపం అబ్బా అమిత్ షా ఫోన్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆయన అడిగి పోయాడు. పొత్తు వల్ల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఓట్లు దూరం అవుతున్నా సరే అమిత్ షా పాపం అడిగాడు కదా, పోనీలే పాపం అమిత్ షా ఆయన ఏముంది నెంబర్ 2 పొజిషన్, మనం చంద్రబాబు నాయుడు 40 years ఇండస్ట్రీ పాపం పోనీలే వాళ్ళని కూడా బతకనిద్దాం అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఆయన కొత్త పలుకులు చెత్త పలుకుల్లో రాస్తా ఉన్నాడు. అవి కూడా మీరు గమనించాలి. వాళ్ళు మీతో పొత్తుతో వెంపర్లాడుతున్నట్లేదు, మీరు వాళ్ళతో పొత్తుతో వెంపర్లాడుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తున్నారు. టీడీపీలో